మార్చి 7 శుక్రవారం గోచార ఫలితాలు. ఓం గణనాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నుతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్ర్యవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మార్చి 7 శుక్రవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం శశిఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్ష అష్టమి శుక్రవారం పగలు 1:39 వరకు ఉంది. మృగశిర నక్షత్రం రాత్రి 3:18 వరకు ఉంది. అలాగే వర్జ్యం ఉదయం 9:46 నుంచి 11:16 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 6:54 నుంచి మరి 8:25 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8:35 నుంచి 9:25 వరకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:25 నుంచి 1:15 వరకు ఉంది. మరి సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 1 గంటకు సమయం అనుకూలంగా ఉంది. అలాగే విజయవాడకు సూర్యోదయం 6:17 సూర్యాస్తమయం 6:03. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూసేటప్పుడు ముందుగా ఈనాటి గ్రహచారాన్ని మనం పరిశీలిద్దాం. చంద్ర గురువులు వృషభంలో ఉన్నారు. తర్వాత కుజుడు మిథునంలో, కేతువు కన్యలో, రాహుబుధ శని శుక్రులు మీనంలో, రవి శని కుంభంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం ఒకసారి భగవన్ నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి కార్యక్రమంలోనూ కూడా మరి చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు అందుతూ ఉంటాయి. తెలివిగా ప్రవర్తిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నంలో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాల కోసం చెప్పి కృషి చేసి మరి వాటినన్నింటినీ కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అనేకమైనటువంటి విధానాలని మీరు చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఇక్కడ అశ్విని నక్షత్రం వాళ్ళకి కార్యక్రమాలను కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారు. కృతిక 1వ పాదం వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి మరి అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కనైనటువంటి తెలివితేటలతో ఓర్పుగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలకి మరి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అలాగే అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజున మీ ప్రయత్నాలన్నీ కూడా సానుకూలం అవుతాయి. కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే మరి రోహిణి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సజావు నడుస్తాయి. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి ఫలితాలు ఈ రోజున బాగా అందుకునే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు ప్రతి పని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిథున రాశి. చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు సమయానికి తగినట్టుగా అందవు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మరి చక్కనైనటువంటి ఫలితాంశాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం చికాకులు వస్తూ ఉంటాయి. ఆ చికాకులు వచ్చే వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఎదురవుతాయి. ఒక్కోసారి మీకు మీ హితులందరూ కూడా బాగా ప్రేమ అభిమానం ప్రకటిస్తారు. ఒక్కొక్కసారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కూడా ప్రారంభమై సన్నిహితుల్లాగా, స్నేహితుల్లాగా అందరూ కూడా కొంచెం ద్వేషం ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఒక విచిత్రమైనటువంటి సన్నివేశాలతో ఈ రోజున కాలక్షేపం జరుగుతుంది.
కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో కాలక్షేపం చేయాల్సిన రోజు ఈరోజు. మరి ఇప్పుడు మనం మృగశిర 3-4 పదాల వాళ్ళ విషయం చూస్తే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ ఉంటాయి. పునరుసు 1-2-3 పదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే ఈ రోజున గోచరిస్తూ ఉంది. కర్కాటక రాశి. ప్రయత్నాలు అనేకం చేస్తారు, ప్రణాళికలు అనేకం చేస్తారు, అమలు చేసేవి కొన్నే ఉంటాయి. ఆ అమలు చేసినటువంటి ప్రణాళికల్లో మీరు పొందేటువంటి ఫలితాలు కూడా చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూల స్థితి ఉండదు. వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తగా కనపరచాలి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున మీకున్నటువంటి వ్యయకుజుడు, అష్టమ శని, రవి వలన కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఉన్నప్పటికీ కూడా ఉపయోగపడే గ్రహాలుగా లాభంలో గురువు, భాగ్యంలో బుధ, శుక్రులు ఉన్న కారణంగా మీకు సత్ఫలితాలతో కాలక్షేపం జరిగే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ కొత్త ప్రయత్నాలు ఏమీ చేయవద్దని, అలాగే ఎవరి వ్యవహారాలు తలదోచుకోవద్దని, ఆర్థిక లావాదేవీలు సరిగా చూసుకోమని చెప్పి సూచిస్తూ ఉన్నాను. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ప్రస్తుతం గోచార రీత్యా మరి లాభంలో కుజుడు ఉన్న కారణంగా ప్రయత్నాలు చాలా మటుకు వేగం అవ్వాలి. అయితే గురుబలం బాగుంది. శని సంచారం రాబోయే 3 ఏళ్ళు కూడా ఇంకా బాలేదు. కానీ ప్రతి నెలలోనూ కూడా శుక్ర, బుధ సంచారాలు అనుకూలమవుతూ, ఒక్కొక్కసారి రవికుజుడు యొక్క సంచారాలు అనుకూలమవుతూ, ఏదో విధంగా గురుబలం కూడా అనుకూలంగా ఉంది. వెళ్తున్న కొద్దీ కూడా లాభంలోకి రాబోతున్నాడు గురువు మేలో. సహజంగా ఈ సప్తమంలో, అష్టమంలో శని సంచారం చెప్పి పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ రాహు కూడా బాగా మానసికమైన వైకల్యం వస్తూ ఉంటుంది. కానీ తెలివిగా, ఓర్పుగా ప్రవర్తించిన వాళ్ళందరికీ కూడా మరి గురుబలం ప్రధానంగా ఉన్న కారణంగా విజయాలు సాధిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీకు మొదటి నుంచి చెప్తున్నాను, చాలా కాలంగా ఈ మధ్యకాలంలో కనీసం ఈ 2005లోనే 2020లోనే 5-6 సార్లు మీకు చెప్పాను. మీ పర్సనల్ జాతకాలు మీ సిద్ధాంతికి చూపించుకోండి. కేవలం సింహరాశి వాళ్ళందరికీ కూడా శని ఇబ్బంది వల్ల నష్టాలు రావు. కొంతమందికి లాభాలు ఉంటాయి, కొంతమందికి నష్టాలు ఉంటాయి. ఇటువంటి సందర్భంలో మీ జాతకంలో కనుక పర్సనల్ యోగాలు కనుక బాగున్నాయి అంటే అప్పుడు మీకు యోగాలు బాగా నడిచేళ్ళే అవకాశం ఉంటుంది. ఆరోగ్య ఇబ్బంది వస్తుంది అనుకుంటే సింహరాశి వాళ్ళందరికీ ఇబ్బంది వస్తుంటే 1/12 వంతు భారతదేశంలో అందరూ హాస్పిటల్లోనే ఉంటారు. 12 రాశులే కదా, ప్రతి 12 మందిలో ఒకటి సింహరాశి వాడు ఉంటాడు. ప్రతివాడు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది. అలా కాదు, అది జ్యోతిష్యం కాదు. జ్యోతిష్యం అంటే రాశి అనేది కామన్గా తీసుకోవాలి, పక్కన మీ పర్సనల్ జాతకాలకు కూడా దశాంతర్దశల రూపంలో దాన్ని చూపించుకోవాలి. ఇక ఈ రోజున ఈ సింహరాశి వాళ్ళకి ఈ శని, రాహు, కేతుల యొక్క సంచార ప్రభావంగా ఇబ్బందికరమైనప్పటికీ కూడా గురు, శుక్ర, కుజ సంచారాలు అనుకూలంగా ఉన్న కారణంగా తెలివిగా, ఓర్పుగా సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్లే అవకాశాలు కనబడతాయి. సరైనటువంటి ప్రణాళికలు చేస్తే కనుక మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రాబోయే కొద్ది కాలం పాటు ఈ రాహుకేతులు బాలేదు కాబట్టి మీరు ఎవరి మీద ఆధారపడడం కానీ, స్నేహితులతో కలిసిన వ్యవహారాలు చేయడం కానీ, మనకి పనులన్నీ కూడా అయిపోతాయి అనేటువంటి ఓవర్ ఎస్టిమేషన్తో ఉండడం కానీ పనికిరాదని చెప్పేసి సూచిస్తున్నాం. మఘా నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి వాళ్ళ అన్ని కార్యక్రమాలు కూడా సమయపాలనతో పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకు కూడా భవిష్యత్తులో మీరు ఎవరైనా జాతకం అడిగితే వాళ్ళు అయ్యో మీకు వ్యయంలో కేతు, సప్తమంలో శని ఉన్నాడు, ఇలాంటివన్నీ మొదలెడతారు. ఇంకా మార్చిలో ఉన్నాం, కొద్ది రోజుల్లో సప్తమంలో శని వస్తున్నాడు, 5 ఏళ్ల పాటు శని బాలేదు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఈ సింహరాశి వాళ్ళకి చేసిన సూచనలాగానే మీకు కూడా ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. అందరూ కన్యారాశి వాళ్ళకి ఒకే రకమైనటువంటి సమస్యలు ఉండవు, నష్టాలు ఉండవు. మీరు మీ పర్సనల్ జాతకాలు మీ సిద్ధాంతాలు చూపించుకొని మీ యాక్టివిటీస్కి సంబంధించి నిర్ణయాలు తీసుకోండి. కారణం ఏంటంటే ఇక్కడ ఈ కన్యారాశి వాళ్ళకి కేతువు వ్యయంలో ఉండడం, సప్తమంలో శని ఉండడం అయినప్పటికీ కూడా రాబోయే 3 సంవత్సరాలు ప్రతిరోజు, ప్రతి నెల నేను చక్రాలు వేసి సిద్ధంగా నా పంచాంగాల్లో నాది కప్పగింత వారి పంచాంగం అని చెప్పి మార్కెట్కి రిలీజ్ అవుతుందండి. నేను 2 సంవత్సరాలు ముహూర్తాలు కూడా ఇస్తూ ఉంటాను. 2027 మార్చి వరకు ఆల్రెడీ అందులో ముహూర్తాలు రాయడమైంది. ఈ నేపథ్యంలో గ్రహాలని చూస్తే కన్యారాశి వాళ్ళకు కూడా సింహరాశి వాళ్ళకి మొదలుగానే ప్రతి నెలలోనూ ఏవో గ్రహాలు కుజుడు, శుక్రుడు ఒకసారి, లేకపోతే రవి, బుధులు ఒకసారి, లేకపోతే బుధ, గురువులు ఒకసారి ఇట్లాగా అనుకూలంగా ఉన్నారు. 5 సంవత్సరాలు శని బాగుండు అని చెప్పినటువంటి ఈ రాశి వాళ్ళకే అదే నోటితో చెప్పాలి. కారణం అంటే రాహు బాగున్నాడయ్యా, గురువు బాగున్నాడయ్యా అని చెప్పి. కాబట్టి మీరు ఎవరినైనా జాతకం అడిగితే జాతకంలో గ్రహాల వలన ఇబ్బందులు వస్తాయో తెలియదు, కానీ సిద్ధాంతుల వలన మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు భయపెడుతూ ఉంటారు ముందుగానే.
అసలు పనులు ఆగిపోయే అవకాశం వస్తుంది. కాబట్టి సిద్ధాంతాలను అడగడం మానేసేయండి. మరి జ్యోతిష్యం ఎవరిని అడగాలంటే అంటారేమో, మీ పర్సనల్ సిద్ధాంతం దగ్గరికి వెళ్ళి మీ జాతకం చూపించుకోండి. ఒకళ్ళతో ఆపేయండి, లేకపోతే ఇద్దరితో ఆపేయండి. అంతకన్నా ఎక్కువ మంది సిద్ధాంతాలను అడగద్దు. వీళ్ళకి కూడా ప్రతి వాళ్ళకి కూడా ఈ సప్తమ శని అష్టమ శని నడుస్తున్నప్పుడల్లా ఇబ్బంది అని చెప్పడం అలవాటుగా ఉంది. ఇవాళ రోజున ఈ కన్యారాశి వాళ్ళకి పనులన్నీ కూడా కొంచెం ముందు వెనకగా నడుస్తూ ఉంటాయి. కానీ చంద్రబలం బాగుంది కాబట్టి పనులన్నీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. హస్త నక్షత్రం వాళ్ళు ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తూ కొన్ని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సానుకూల స్థితితో నడిచే అవకాశం ఉంటుంది. తులారాశి ఈ తులారాశి వాళ్ళకి కార్యక్రమాలని కూడా సమయపాలనతో పూర్తవుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మంచి ఫలితాలు వచ్చి ముందుకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా లాభదాయకంగా పూర్తవుతాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. తర్వాత వృశ్చిక రాశి ఈ రోజున బాగా పనులు ముందుకి వెనక్కి నడిచే అవకాశం వస్తుంది. సకాలంలో ఏ పని చేయలేరు, ఏ నిర్ణయం చేయలేరు. ఎవరితోనూ కూడా సరైనటువంటి పంథాలో భాషను ఉపయోగించి కనీసం చర్చలు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో బహుశ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మరి విదేశీ నివాస ప్రయత్నాల్లో, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే కొంచెం ఒత్తిడి తగ్గుతుంది. ఇతరుల మీద ఆధారపడే పనులన్నీ కూడా భ్రష్టు పట్టే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తున్నాం. విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలు కొంచెం ఇబ్బందికరంగా మారుతాయి. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అనుకోని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. తర్వాత ధనురాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఎదురవుతాయి. అయితే శుక్రబలం బాగుంది కాబట్టి మంచి సూచనలు, సలహాలు అందుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సరిగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ధనురాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరం అవుతూ ఉంటాయి. పూర్వాష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా విజయంగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి మకర రాశి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. రుణ సంబంధమైన వ్యవహారాల్లో కొంచెం చికాకులు పడే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీకు చాలా మటుకు చికాకులు వెంబడించే అవకాశం ఉంది. వీటన్నిటినీ కూడా దాటుకుని ముందుకు వెళ్ళడానికి మీరు చాలా ఓర్పుగా ఉండాల్సిన అవసరం ఉంది. చాలా అనుకూలమైన గ్రహచారం ఉన్నప్పటికీ కూడా అనుకోకుండా ఇవాళ రోజున మీకు చికాకులు నడిచే అవకాశం ఉంది. అనుకోకుండా మానసికంగా ఉద్రేకం పెరిగే అవకాశం ఉంది. అందువల్ల కొంచెం ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున అంతా బాగున్నట్టే ఉండి ఒక్కసారిగా సమస్యలు సృష్టింపబడే అవకాశం వస్తుంది. కాబట్టి ఎవరిని నమ్మి ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. కుంభరాశి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఒత్తిడితో ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయండి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాలి. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. ఈ రోజున శతభిష నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఉంటాయి. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చికాకుగా ఉండే అవకాశం ఉంది.
పూర్వమధ్యలో 2-3 పాదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో సమస్యల ఒత్తిడి బాగా ఉండే అవకాశం ఉంది. మీన రాశి ఆర్థిక ప్రణాళికలు, ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా ఇబ్బందికరం అవుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఇవాళ కొంచెం తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దశ